చాలామందికి యేసు ప్రభువు గురించి వెర్రితనముగా అనిపించచ్చు కానీ ఆయన నిజమైన దేవుడని ఒక రోజున గుండెలు బాదుకునే రోజు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే యేసు ప్రభు ఆయన ఊరకనేమీ మరణించలేదు. ఆయన సర్వమానవాళి పాప బలియార్థమైన ఆ యొక్క అర్పణ కోసం ఆయన అర్పించబడ్డాడు. లేకపోతే ఆయన అర్పించబడకపోతే సర్వమానవాళికి రక్షణ లేదు, విమోచన, విడుదల లేదు. కనుక ఆయన ఆయన మనల్ని విమోచించుట కొరకు ఆయన సిలువలో మరణించి ఆయన తిరిగి లేచాడు. అలాంటి సజీవుడైన దేవుణ్ణి ఇంకా ప్రజలు వ్యతిరేకిస్తూ ప్రేమ చూపించే దేవుణ్ణి ఇంకా తృణీకరిస్తూ ఇంకా వ్యర్థముగా యేసు ప్రభు ఎవరు దేవుడో ఏం దేవుడో అని చెప్పి ఎగతాళిగా మాట్లాడుతూ అవమానంగా మాట్లాడుతున్నారంటే వారి యొక్క నిదర్శనానికి, వారి యొక్క వ్యక్తిగత, వారి యొక్క జీవితానికి, వారి యొక్క పరిస్థితులకే మనము వారిని అప్పచెప్పగలం. ఎందుకంటే వారిని మనం ఏమీ అనలేము. ఎందుకంటే వారి ఇష్టం అయిపోతుంది, వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఆలోచించుకుంటున్నారు. అసలు నిజదేవుడు ఎవరు, మనల్ని సృష్టించిన సృష్టికర్త ఎవరు అనేది ఈ యొక్క మన ఈ యొక్క మనుషుల యొక్క స్వభావం ఆ రీతిగా మార్చబడలేదు. చాలాసార్లు యేసు ప్రభువుని వ్యతిరేకించే వారినే మారు మనసు పొంది యేసు ప్రభువుని అంగీకరించి, అయ్యో ఒకప్పుడు నేను యేసు ప్రభువును వ్యతిరేకించాను, ఈ రోజున నేను యేసు ప్రభు తెలుసుకున్నానని చెప్పి పశ్చాత్తాపడటం నేను చాలా మందిని చూసి ఉన్నాను. కాబట్టి ఇలాగ చాలామంది కూడా యేసు ప్రభువుని వ్యతిరేకించి మారిన వారు ఉంటారు. కొంతమంది యేసు ప్రభువుని తెలియకోకుండా ఇంకా మూర్ఖంగా ఉండేవారు కూడా ఉన్నారు. కాబట్టి యేసు ప్రభువుని ఇంకా ఎక్కువగా తెలుసుకోండి. యేసు ప్రభు ప్రేమించే దేవుడు. నేను కూడా ఒకప్పుడు యేసు ప్రభువుకి వ్యతిరేకంగానే జీవించాను. అయినప్పటికీ యేసు ప్రభువు నన్ను ప్రేమించాడు కాబట్టి నేను రక్షించబడ్డానని నమ్మి విశ్వసించాను. అందరూ తెలుసుకోవాలని నా అభిప్రాయం.